నమస్కారం. వారాహి వైటీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే పొడి పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా నీరసంగా ఏ పని చేయలేకుండా నిస్సత్తుగా ఉండే పిల్లలకు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఒక నెల రోజుల్లోనే మంచి తేడా కనిపిస్తుంది. ఇది తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, మఖానా, ఫ్రైడ్ ఓట్స్, ఇలాచీ, బెల్లం. ముందుగా మనం మఖానా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మఖానా ఇలా నొక్కితే పొడి అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే పిస్తా పప్పు కూడా కలిపి వేయించేసుకోవచ్చు. ఈ పొడి చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఈ పొడిని పాలల్లో కలుపుకొని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి తెలివిగా ఆరోగ్యంగా పుడతారు. ఈ మూడు సరిసమానంగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఓట్స్ నేను ఫ్రైడ్ ఓట్స్ తీసుకున్నాను. అలా కాకుండా నార్మల్ ఓట్స్ తీసుకుంటే ఓట్స్ కూడా కొద్దిగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఒక 6 ఇలాచీలు వేసుకుని అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీని కంటిన్యూగా తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేసుకోవాలి. లేకపోతే బాదం పప్పు, జీడిపప్పు నూనె వచ్చేసి ముద్దలా అయిపోతుంది. ఈ విధంగా మెత్తని పొడిలా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. దీన్ని పాలల్లో ఏ విధంగా కలుపుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పాలను స్టవ్ మీద పెట్టుకుని పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఒక గ్లాసు వేడి చేసిన పాలల్లో ఒక ఫుల్ స్పూన్ మనం తయారు చేసుకున్న పొడి వేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం కూడా మనం ముందే పొడి చేసేసుకుని డబ్బాలో వేసించుకుంటే పొద్దున్నే అప్పటికప్పుడు హడావిడిలో కలుపుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. వెంటనే కరిగిపోతుంది, మీకు అసలు ఏం మిగిలి ఉండదు. కావాలంటే ఒకసారి వడపోసి చూసుకోండి. మొత్తం మనం మెత్తని పిండిలా చేసేస్తాం కదా, పాలల్లో ఒక పొంగు వచ్చేటప్పటికి మొత్తం పాలల్లో కలిసిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. రుచి కూడా మనం ఇలాచీ వేస్తాం. బెల్లం వేయడం వల్ల పాలకి మంచి రుచి కూడా వస్తుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది. పంచదార కంటే బెల్లం ఉపయోగించడం చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసిన పాలు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా ఎంతో మెరుగుపడుతుంది. సాధారణంగా పిల్లల్లో వచ్చే కంప్లైంట్లు తలనొప్పి, కళ్ళు నొప్పిగా ఉన్నాయి, నీరసంగా ఉంది, ఇలాంటి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. పిల్లలు మంచి యాక్టివ్గా తయారవుతారు. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.